హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఈరోజు ఒక ముఖ్యమైన అతిథితో మన స్టూడియోలో ఉన్నాము. వారెవరో కాదండి, పిసిసి ప్రధాన కార్యదర్శి బాసా వేణుగోపాల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ మధ్య జరుగుతున్న పొలిటికల్ హాట్ ఇష్యూ పైన ఈరోజు మనం టాపిక్ తీసుకోబోతున్నాము. సో వారిని మన స్టూడియోకి వెల్కమ్ చెప్తాము. అలాగే వారితో మాట్లాడి ఈ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య జరుగుతున్న పోరు ఎలా జరుగుతుంది, అసలు ఏంటి సంగతులు అనేవి వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు వీటీవీ స్టూడియో. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు బాగా హాట్గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే 42% రిజర్వేషన్. అసలు మేము కష్టపడితే వచ్చిందని బీఆర్ఎస్, అసలు పైనుండి మేము అధికారం ఇస్తేనే 42% రిజర్వేషన్ కోసం మేము ఎప్పటి నుండో పోరాడుతున్నామని చెప్పి బీజేపీ. సో వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము, గత ప్రభుత్వము కాంగ్రెస్ ఉన్నప్పుడు వారే రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు అమలు చేసింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి నేను దీక్ష చేయడం వల్ల, నేను ఉద్యమాలు చేయడం వల్లే 42% రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్సీ కవిత అంటుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం మేడం. నమస్తే అండి. ఈరోజు దేశంలో బడుగులకు, బలైన వర్గాలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలన్నదే మా దేశ పార్లమెంటరీలో మన ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. ఆయన ఆలోచన విధానం మేరకే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి, పేదల పాలిటి దేవుడు, ప్రజాపాలకుడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు మన ముఖ్యమంత్రి గారు బీసీలకు అట్టడుగున రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడిపోతున్నారు అనేది ఏదైతే ఉందో దాని నుంచి మా పార్టీ కానీ మేము కానీ ఎక్కడ మేము వ్యతిరేకం కాదు అనేది చెప్పడంలో భాగంగానే ఈరోజు మీరు చూడండి, దేశంలో ఎక్కడ కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా న్యాయం జరగాలని తపనతో అడిగినటువంటి ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు తీసుకుంటున్నటువంటి ఆలోచన విధానంలో భాగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మరి చూడండి, ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గతంలో చెప్పినాం, మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగానే మొన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు ఇదంతా ఏం కాదు, కవిత ఉద్యమాలు చేయడం వల్లే రిజర్వేషన్స్ వచ్చాయని చెప్తుంది. మరి గత ప్రభుత్వంలో రిజర్వేషన్స్ కోసం కవిత ఎందుకు పోరాడలేదు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆమెకి చిత్తశుద్ధి ఎందుకు వచ్చింది? మహిళలకు కానీ, బీసీలకు కానీ. కవిత మేడం గారి గురించి మాట్లాడంటే మేడం ఇంకోటి చెప్పాలా? చెప్పండి. 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. 10 ఏళ్ల పరిపాలనలో బీసీలను అట్టడుగున రాజకీయంగా అన్ని రకాలుగా అణుగుదొక్కినటువంటి పార్టీ భరాసా పార్టీ. అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భరాసా పార్టీగా చేసినటువంటి పార్టీ ఆ కుటుంబ పార్టీ. కల్వకుంట్ల కుటుంబం పార్టీ ఎప్పుడైనా బతకలేదని అంటే ఈ రాష్ట్రంలో ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా లబ్ధి పొందింది ఆ కుటుంబమే. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఒక బీసీ నాయకునటువంటి, ఒకవేళ బీసీలకు మేము న్యాయం చేస్తున్నామని చెప్తున్నటువంటి మేడం గారు ఏనాడైనా 10 ఏళ్లలో ఒక్కనాడైనా బీసీల కోసం కొట్లాడిందా? ఏనాడైనా కొట్లాడిందా? అదే ఏనాడైనా ఆమె బీసా? మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఒక దళిత జాతి బిడ్డ. ఈరోజు తెలంగాణలో పిసిసి అధ్యక్షులు ఒక బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు. అంటే ఒక స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు దళిత బిడ్డ. ఈరోజు ముఖ్యమంత్రి సామాజిక వర్గం అగ్రవర్ణాల కులానికి చెందినప్పటికీ కూడా సామాజిక సమత్వం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు బీసీల కోసం ఆ 10 ఏళ్ళలో ఎందుకు కొట్లాడలేవు? కనీసము ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మీరు ఒక బీసీ నియమించిందని అడుగుతున్నావు. కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఒక బీసీకి ఒక దళితుని ఇవ్వలే. అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకుడు ఈటెల రాజేందర్ని అట్టాసంఖ్యలో కొట్టినటువంటి దరిద్రపోటు పార్టీ అది. వాళ్ళ పాలన ఎంత అది? నేను ఏమంటున్నానంటే 42% ఏదో ఎప్పుడైతే మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మా రాహుల్ గాంధీ గారు ఆలోచన మీద మేరకు తీసుకొని మా ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నా మేడం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందినప్పటికీ కూడా పేదోడికి న్యాయం జరగాలనే తపనతో నిరంతరం పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు 42% తీసుకున్నప్పుడు ఈరోజు బలుగుడు బలైన వర్గాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా.
ఈమె ఏనాడు కూడా బీసీల కోసం కొట్లాలేదు, ఏనాడు కూడా ఫీజు మీరు చూడండి, మీరు ఫీజు ఏమైనా తీసుకోండి, బీసీ విద్యార్థులు అట్టంగా మోసపోతున్నాడు కూడా ఏనాడు కూడా బీసీల కోసం మాట్లాడినటువంటి దాఖలా లేవు. ఆమె బీసీల కోసం మాట్లాడే అర్హత ఆమెకు లేదు కవిత గారికి. అయినా కానీ మీరు ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నిన్ననేమో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఏమని ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా రకరకాల బీసీ ఏం చేసి బాగా పెట్టని అంటున్నారు. ఏనాడైనా మీరు బీసీల కోసము కొట్లాడినటువంటి పార్టీనా? ఒకటి అడుగుతాను, వినండి. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో బీసీలకు సామాజికంగా కానీ స్థానిక సంస్థలు కానీ 34% ఉండే, 32% ఉండే. 32% రిజర్వేషన్ ఉంటే అయ్యగారు ఎవరైతే కవిత గారి తండ్రి గారు అయ్యగారు దాంట్లోకి వెళ్ళి 12% తీసేసిండండి బీసీలకు. 32%లోకి వెళ్ళి 12% తీసేసి బీసీలను అట్టా మోసం చేసిన పార్టీ వాళ్ళది. వాళ్ళకి ఎక్కడ మాట్లాడే అధికారం ఉంది బీసీల కోసము? ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు రాజకీయ ఆధిపత్యం కోసం, అయ్య కోసం, బిడ్డ కోసం, చెల్లె కోసం అన్నట్టు వాళ్ళ డ్రామాలు తీసుకొచ్చి మేం చేస్తున్నామంటే తెలంగాణ ప్రజలు నమ్మరు మేడం. సరే ఆమె వల్లనే 42% రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు జాగృతి పార్టీ సపరేట్ గా పెడుతుందా లేకపోతే ఆమె సపరేట్ పెట్టుకుంటుందా, ఇంక వీరవతలు పెట్టుకుంటుందా, ఇంటి అవతలు పెట్టుకుందా, మాకు సంబంధం లేదు. మేము ఎప్పుడు కూడా వాళ్ళని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, వాళ్ళు వాడుతున్నటువంటి డ్రామారావుల నాటకము, రాజకీయంగా బిడ్డ పొద్దున పూటనైనా రాత్రి పూట సైజ్ అయినట్టున్నది అలా కుటుంబ వ్యవహారం. పొద్దున పూట తిట్టుకుంటారు, రాత్రి రాగానే బిడ్డ మంచిగా ఉందని తండ్రి అడుగుతాడు, చెల్లమ్మ మంచిగా వచ్చా అన్నయ్య అడుగుతాడు. అదంతా ఒకటే. దాంట్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళ పార్టీ బొందలగడ్డ కలిసింది కాబట్టి ఏం చేయాలనే దాని మీద ఒక బీసీలను ఒక జెండెత్తుకున్నది మేడం గారు. మిమ్మల్ని బడుగు బలిన వర్గాలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు మీ మేరకు అసలు మీ పార్టీ ఏమంటుంది? అసలు మీరు టీఆర్ఎస్ పార్టీనా, జాగృతి పార్టీనా, అసలు ఏ పార్టీలో ఉన్నామని అడుగుతున్నాను కవిత గారు. నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఏమంటుండ్రు, వీళ్ళు 42% ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది పూర్తిగా అయితే మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి బీసీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మీరు నమ్మలేని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడుతున్నారు. నువ్వు సంబరాలు చేస్తున్నావు. సరే సంబరాలు చేస్తున్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తున్నావా, నీ వ్యక్తిగా చేస్తున్నావా? రాను కవిత మేడం గారు ఎట్లయిపోయారంటే అపరిచితురాలు అయిపోయింది. కాబట్టి వాళ్లకు బీసీల మీద మాట్లాడే అధికారం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ మీకు చెప్తున్నామండి, నేను ఒక బీసీని, నేను ఒక యాదవ జాతిలో పుట్టినటువంటి బీసీ బిడ్డను. నేను ఈరోజు అట్టడు నుంచి పల్లె గ్రామాల నుంచి ఎక్కడి నుంచి మార్మూల గ్రామం నుంచి ఈ స్థాయికి వచ్చినంటే నాకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో బడుగులకు బలిన వర్గాలకు ఎస్టీ బీసీలకు ఒక వేదిక ఉంది అని అంటే దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎవ్వరు కాదు. అందులో భాగంగానే ఈరోజు 42% ఇవ్వాలనే ఉద్దేశం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలరు, కార్పొరేటర్ ఎనీ దేంటైనా కూడా 42% బీసీలకు ఇవ్వాలన్నారు. దాని అనుకూలంగానే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దాని అనుకూలంగానే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలో ఏనాడు కూడా స్థానిక సంస్థలు కానీ విద్యా వైద్య రంగంలో కానీ ఎస్సీ బీసీలకు ముఖ్యంగా ప్రధానంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. గత సంవత్సరము పార్లమెంట్లో మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్లో అడిగిండు, ఈరోజు దేశంలో 90% ఉన్నటువంటి ఎస్సీ బీసీలకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎందుకు అందుతలేవు అనేది చర్చ జరిగింది. ఒక్కరు గుర్తుంచండి మేడం, నేను చెప్తున్నా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు దేశంలో 90% ఉన్నటువంటి ఈ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు విద్యా వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, పేదవాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ, ఉన్నత చదువులు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతలేవు. ఇది దారుణం అని చెప్పేసి పోయిన సంవత్సరము ఫిబ్రవరిలో 2024లో ఫిబ్రవరిలో పార్లమెంటు సమావేశంలో మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో క్వశ్చన్ చేయడం జరిగింది. ఏమనంటే మీరు వినాలా దీని గురించి, క్వశ్చన్ చేయడం జరిగింది. ఏమన్నాడు తెలుసా, ఈరోజు 90% ఉన్నటువంటి బడుబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతలేవు అంటే ఈ 10%లో ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో, అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్
క్యాడర్ ఎవరైతే ఉందో, పరిపాలన చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గాలకు చేసుకోవడం వల్లనే ఈరోజు 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంక్షేమ పథకాలు అందులేవు. ఇది దారుణం అని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తి, అంటే దేశంలో ఇప్పటి వరకు కూడా ఏకైక వ్యక్తి ఒక రాహుల్ గాంధీ గారే. అంటే రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానం మేరకే ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీకు ఇంకో పాయింట్ మీకు తెలవాలా మేడం, రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నాను, మాకు బీసీలకు దైవం రాహుల్ గాంధీ గారు అయితే మా ధైర్యం రేవంత్ రెడ్డి గారు. ఎందుకండి అసలు ఈ ప్రభుత్వమే బాగాలేదు, ఎప్పుడో కూలిపోతుంది, 6 నెలలకే కూలిపోతుంది, 3 నెలలకే కూలిపోతుంది అని చెప్పేసి మరి 3 నెలలకు కూలిపోతున్నటువంటి ఎవరు సౌటాలు ఎవరైతే ఉన్నారో, సన్నాసులు ఎవరైతే ఉన్నారో మరి 2 సంవత్సరాలు అవుతుంది కదా. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి శాసనసభ్యులు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు. మాకు మెజార్టీ ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తిగా విశ్వాసం ఉంది. కొనేయడానికి అంగట్ల సరుకులు కాదు ఎమ్మెల్యేలు, అంగట్ల సరుకులు కాదు, వాళ్ళు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ హరీష్ రావు గారు కానీ వాళ్ళ ఆధిపత్యం కోసం కొట్లాడుకొని ఏ దోయలేక ఇంకా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు తప్ప ఎంత గాజులు దొరుకుని కాంగ్రెస్ పార్టీ కూర్చుండేది, మా రేవంత్ రెడ్డి గారు కూర్చుండేది, మా పీసీ అధ్యక్షులు కూర్చొని రాహుల్ గాంధీ గారు కూర్చోలేదు. కానుకోలేదు. లాస్ట్ టైం ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎక్కడి నుంచి గెలిచిండు? కాంగ్రెస్ రెడ్డి ఎక్కడ నుండి గెలిచింది? ఇప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, ఈ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గుర్తుంచుకోండి. అల్లటప్ప ముఖ్యమంత్రి కాదు, అల్లటప్ప కాదని చెప్తున్నా నేను. ఏదో ఎలక్షన్ 6 నెలల ముందు, ఇప్పుడు 3 నెలలు ఉన్నారు, 4 నెలలు అన్నారు, 3 నెలలు ఏమైంది? 2 ఏళ్ళు, ఇప్పుడు 2 సంవత్సరాలు అడుగు పెడుతున్నావు. ఏమైంది? మంచి పరిపాలన జరుగుతున్నది. మీరు చూడండి, పేదలకు నిరుపేదలకు సన్నం బియ్యం ఇస్తున్నాం. ఈరోజు 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదండి. ఈరోజు 14 నాడు తొంగతుర్తిలో బహిరంగ సభలో దాదాపు 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. ఈరోజు మహిళలకు, మీరు కూడా మహిళలే కదా, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు, పొందుతున్నారు కదా. ఏనాడైనా ప్రభుత్వంలో గృహజ్యోతి వస్తుంది, మీకు ఏది ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇంకోటి తెలుసా మేడం, 10 ఏళ్ల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు పేద విద్యార్థులు 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పరిపాలన మేడం ఏనాడు కూడా అంటే 20% ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు ఉంటాయి. అంటే పేద పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు, విద్యార్థులు, పేద పిల్లలు ఏదైనా సబ్బు కొనుక్కుందామన్నా, ఏదైనా ఆడపిల్లలకైతే కావాల్సినటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు కొందామన్నా అని కూడా హాస్టల్లో కనీసం 20 రూపాయలు 15 రూపాయలు వచ్చేవి. ఈరోజు 40% చేసినామండి. ఇప్పుడు ఎంత ఫ్రీ బస్ ఇచ్చినా కానీ దాన్ని దుర్వినియోగపరుస్తున్నారా, లేకపోతే దాన్ని సవ్యంగా వాడుతున్నారని అనుకుంటున్నారా? లేదు, ఎవరు దుర్వినియోగం చేస్తారు? దుర్వినియోగం అంటే ఇప్పుడు ముచ్చట్లు పెట్టడానికి, ఏదో కూరగాయలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు తాడు బొంగరం లేని పార్టీ అయింది ఇప్పుడు అది. ఇప్పుడు మహిళలు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. మహిళల కోసం ఉచిత ప్రయాణం పెట్టాము. వాళ్ళను గౌరవించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏనాడు మహిళలు గౌరవించలే. ఎందుకు తెలుసా అండి, ఇప్పుడు 2014 నుంచి 2018 తీసుకుంటే ఒక్క మహిళా మంత్రిని కూడా చేయలేదు. దరిద్రుల పార్టీ అది. ఒక్క మహిళను గౌరవించిన వాళ్ళు గౌరవించలేదు. మహిళలు ఎప్పుడు ఏమంటున్నారు మేడం, వాళ్ళు ఎప్పుడు కూడా మహిళలను గౌరవించారు. గత 5 ఏళ్ల కింద 2014 ఉన్నట్టు 2018 వరకు ఉన్నటువంటి అధికారం ఉన్నప్పుడు ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వలేరు. మహిళలు సంతోషం, కవితను ఎమ్మెల్సీ చేశారుగా, వాళ్ళ కుటుంబం చేసుకున్నారు. పోస్ట్ ఇప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం కోసం ఉద్యోగాలు సృష్టించుకున్నారు, కానీ మన కోసం సృష్టించలే కదా. బీఆర్ఎస్ పార్టీ కన్నా కేసీఆర్ కుటుంబ పార్టీ అంటే బాగుంటదేమో. కుటుంబ పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు మేము ప్రధానంగా ఒక్కటే, మాకు బీసీలకు రాజ్యాధికారంలో మేము భాగస్వాములు కావాలన్నదే మా ఆలోచన ధర మాదిరిగానే మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నాయకత్వంలో 42% తీసుకొచ్చినాం. క్యాబినెట్ ఆమోదించింది, అమెండ్మెంట్ చేసినాం, గవర్నర్కి పంపిస్తున్నాం. గవర్నర్ ఆమోదించిన తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఎంపీటీస్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీపీగా మీరు కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఏదైనా కానీ కూడా సముచిత న్యాయం జరుగుతుందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అనుకూల దానిలో భాగంగానే
ఈరోజు ముఖ్యమంత్రి గారిని తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం మాదిరిగా గట్టిగా నీ తీసుకున్నటువంటి ధైర్యవంతుడుగా మేము మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందినప్పటికీ కూడా ఈరోజు బీసీలకు మా దేవుడు అయ్యాడు, ఆయన ధైర్యమైండు. మా రాహుల్ గాంధీ గారు దేవుడైతే మా ధైర్యమైన రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మేము ఏ సామాజిక వర్గాన్ని బీసీ ఉన్నటువంటి రకరకాల ఉపకులాలు ఉన్నాయి, సామాజిక వర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు మేము అందరం కూడా నిన్న కూడా మేము సంబరాలు చేసుకున్నాం. కొంతమంది నమ్మలేకపోయారు మేడం. నేను ఏమంటున్నా, హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళంతా కూడా ఎట్లాగో కేసీఆర్ అయితే రాడు, ఆ ఫామ్ హౌస్కి అంకితం అయిపోయాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు విసురుకున్న సవాల్ ఏంటి? ఇప్పుడు మొన్నటి వరకు కూడా కేసీఆర్ నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని చెప్పేసి నిన్న మొన్నటి దాకా రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకి యశోద హాస్పిటల్కి వెళ్తున్నాడే తప్పితే మరి సవాళ్ళు విసిరిన తర్వాత రావట్లేదు కదా. మరి వాళ్ళ దగ్గర జవాబులు లేవు, జానాలు లేరు, జవాబులు లేరు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, చర్చకు రమ్మన్నారు. ఎవరు రమ్మన్నాడు? మా నాయకుడు. నేను ఒక్కటి చెప్తాను మేడం, ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ప్రజల చేతి ఎన్నుకోబడినటువంటి పాలకుడు, నాయకుడు ఒక శాసనాలు అనేది ఉంది, వ్యవస్థ ఉంది. ఆ శాసనమే ఒక శాసనసభ, ఆ పార్లమెంటరు శాసనసభ. ప్రజల చేతి నాయకుడు శాసనసభకు రావాలన్నా వద్దా? రావాలి. మీరు రమ్మంటున్నాము, ఇప్పుడు ప్రజల కోసం బాధపడుతూ మీరు రమ్మంటున్నాము. ఇప్పుడు మా నాయకుడు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా ముఖ్యమంత్రి నేనండి మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ప్రధాన 10 ఏళ్ళు దాదాపు 20 ఏళ్ళు ఉద్యమ నాయకత్వంలో వహించారు, మీరు 10 ఏళ్ళు పరిపాలించారు, మా పొరపాట్లు ఏమన్నా ఉంటే మా పాలనలో మీరు అసెంబ్లీకి రండి, ఎస్ మీరు ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఇది మీరు ఆలోచించండి అని చెప్పేసి అడగరమ్మని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు. అక్కడికి వస్తే మాట్లాడనివ్వట్లేరంట. ఎవడన్నారు? మొన్న చూడండి మా ముఖ్యమంత్రి అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేరు అసెంబ్లీకి వస్తే అని చెప్పేసి నిన్న మొన్నటి దాకా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 4 శాసనసభ సమావేశాలు జరిగాయి. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరైనా కానీ కూడా మేడం ఒక్కొక్కరు మాట్లాడినా గంటలు మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడైనా కానీ మా స్పీకర్ గారు మా స్పీకర్ గారు ఇక్కడ మైక్ కట్ చేసిండా? వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు వినండి, 30 మంది శాసనసభ్యులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. ఓకే, ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలన్నా వద్దా? రావాలి. మైకులు కట్ చేస్తున్నారు. మరి ఇందాక అంటున్నా కదా, ఒక్కొక్కరు వీళ్ళు గంటలు మాట్లాడినప్పుడు ఎప్పుడు కట్ చేయలేదు అంటారు. నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యం, నేనేమంటున్నా మా ముఖ్యమంత్రి గారు మీకు తెలవాలా మేడం, మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒక్కటే, ఎప్పుడున్నా కానీ ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ఒక సినిమాలో హీరో ఉండాలి, విలన్ ఉంటేనే సినిమా అనేది సినిమాలాగా అవుతుంది. పాలన వ్యవస్థలో కూడా ప్రజాస్వామ్యంలో శాసనసభలో కానీ చట్ట పరిధిలో ఉన్నటువంటి చట్టాలు తీసుకొచ్చే మందిరంలో పాలకులు ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. మీరు అడగాలి, మేము చెప్పాలి. అది కోరుకునే వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా నువ్వు రానంటే వీళ్ళు వచ్చేసి మేము వస్తాం మీతో మాకేం పంచాయతీ అబ్బా, మీతో మాకు అవసరం లేదు, మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు మేము చూడలేదు. ఎందుకంటే మీరు ప్రతిపక్ష మీ నాయకుడు చెప్పాను, ఉపనాయకుడు ఎవడో తెలియదు. మేము ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ అని అంటున్నాము. మీరు శాసనసభ్యులే, మీరు ప్రతిపక్ష ఉపనాయకులు కూడా కాదు. వాళ్ళు ఏదో చేసుకున్న ఒక్కొక్కసారి గంటలు మాట్లాడండి. ఎప్పుడైనా పైకి కట్ చేసిండ్రా? ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ప్రతిపక్ష శాసనసభ రమ్మని చెప్తున్నాడు. ప్రధానంగా మేము కోరుకునేది అదే, బీసీల కోసం మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు రావాలా, ఒకవేళ మేము బీసీల మీద మీకున్నటువంటి మీద ప్రేమ ఉంటే మీ ప్రేమ బయట పెట్టని అడుగుతున్నాము. మనము లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్లో చూసాము, కొప్పుల ఈశ్వర్ ఆయన పక్కన కూర్చోబోతుంటే కూడా ఆయన లాగి పడేసిన సన్నివేశాలు చాలా వరకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంటే ఇప్పుడు ఎందుకు కవిత ఆ రోజు అలాంటి సంఘటనలన్నీ వాళ్ళ తండ్రి గారు చేస్తున్నప్పుడు చూడలేదంట? ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో మేడం వాళ్ళు దొరలు, ముఖ్యంగా కరీంనగర్ తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, మా జిల్లా పక్కనే, మా నిజామాబాద్ జిల్లా కాబట్టి మా జిల్లా పక్కన ఉంటుండే దొరలు ఇంటికాడ కూర్చుంటే దొరం గడకి వెళ్ళి వీకర్ సెక్షన్ ఎవరు కూడా పోయేటోళ్ళు కాదు. అట్లా చూసిండ్రు, ఇట్లా అలవాటు అయినారు. వాళ్ళు కూడా అదే కోణంలో కేసీఆర్ గారు కొప్పులీశ్వరు దళిత బిడ్డ కాబట్టి అట్లా చూసి నెట్టేసిండు. వాళ్ళ బుద్ధి మారదు. ఓ పులి తెచ్చిన పులి చర్మము మారిపోవుగా, అదే వాళ్ళ గుణమే అంతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దళితుల పట్ల కావచ్చు, బీసీల పట్ల కావచ్చు, వాళ్ళను ఒక బొమ్మలాగా నేను సామాజిక చెప్పా, పులిని ఒప్పుకోవట్లా. ఉద్యమ నాయకుడు గౌరవిస్తాం, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన గౌరవిస్తాం, ఇప్పుడు కూడా అంటున్నాం. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు అని చెప్తారు కేసీఆర్ గారు. కేసీఆర్ అనుభవం ఉంటే
శాసనసభలో రావాలా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సుపరిపాలన అందించిన ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర చేసి అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక కొడుకుతో సమానం. కానీ ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ బొక్క లేడే. చంద్రబాబు ఆయన గొప్పడా, ఆయన కేసీఆర్. చట్టసభల్లో ఎవరైనా కానీ సభ అని ప్రజల చేత ఎన్నుకున్నామండి. నువ్వు రాజీనామా అయ్యి రాజీనామా వేసి ఇంట్లో కూర్చో, ఇక్కడ ఫామ్ హౌస్లో కూర్చుంటావా, ఎటు తిరుగుతావా అనేది కేసీఆర్ ఇష్టం. మేము ప్రతిపక్ష నాయకుడు ఈయన అని చెప్పేసి ఒకళ్ళు అప్పయితే వాళ్ళు మేమో చూసుకుంటాం, మా ప్రభుత్వం చూసుకుంటాం, వాళ్ళు చూసుకుంటాం. కానీ సభ అనేది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు సభ అవకాశం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది కేసీఆర్ గారు. శాసనసభలకు పోయేవాళ్ళు, పార్లమెంటరీ వ్యవస్థలకు పోయేవాళ్ళు ఒక ప్రమాణం అసెంబ్లీ ప్రమాణం మీద అంబేద్కర్ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభలకు పోయేవాళ్ళు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అవమానిస్తున్నారు అనేది నా ఆవేదన, మా లాంటి వాళ్ళ ఆవేదన. కాబట్టి శాసనసభకు రానంత మాత్రాన అది అవమానించినట్లే అంటారా? అంతే కదండి. నువ్వు ప్రమాణం చేసినావు అంటే ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలించి మీరు ప్రమాణం చేస్తారండి, భారత రాజ్యాంగం ప్రమాణం చేస్తారు. శాసనసభలు అడుగు పెట్టాలని అంత పాలకపక్షం ఇక్కడ పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా శాసనసభలో ప్రశ్నించే హక్కు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండేటువంటి విషయం. ఈయన ఎంత చెప్పినా కానీ ఆయన రాకపోతే ఏం చేస్తా అంటే మీరు అత్తనే మాట్లాడతారు మేము అంటున్నాం. లేకపోతే ప్రతిపక్ష పాత్ర అనేది మీరు తీసిపోయింది. ఇక మీరు ప్రతిపక్ష నాయకుడు నేను కాదరా నాయన నా ఇష్టం చేసుకుని చెప్పాను. ఈరోజు బీసీల కోసము మా ప్రభుత్వము మా పార్టీ ఒక పక్క మేము అధ్యస్తుంటే నిన్న మొన్న చూసాం మేము శ్రీనివాస్ యాదవ్ గారు రకరకాల ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే వాళ్ళు ఏమంటున్నారు. ఒక పాయింట్ సార్, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీల పక్షాన ఏ రోజు మరి 10 సంవత్సరాల నుంచి ఏ రోజైనా పోరాడారా? ఆయన ఎప్పుడు పోరాడలేడు. తెలుగుదేశం పార్టీకి గెలిచేసి పార్టీ మారినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం పార్టీ నాయకులు కేసీఆర్ పార్టీ వాళ్ళ కుటుంబం. ఆయనకు బీసీల గురించి మాట్లాడే అధికారం లేదు. బీసీలు అంటే ఆయన ఒక్కడే అనుకుంటాడు. బీసీలో సామాజిక వర్గాలు ఉన్నాయి, బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆయన ఒక్కడే అనుకుంటే మనమేం చేయలేము. కానీ ప్రజలు అనుకోవాలా, బీసీ అని అనుకోవాలా. బీసీ అని ఎప్పుడు అనుకోవట్లే. వాళ్ళు 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో లేకపోతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో అదేదో అంటే బీసీలు తప్పుదారు పట్టించడానికి తీసుకున్నా అని చెప్పేసి ఈ మధ్య మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఏనాడైనా కానీ బీసీల గురించి మాట్లాడిన రాయా మీరు? బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడిన రావా? గొర్రెల స్కామ్ జరిగింది, యాదవ్లకు గొర్రెల స్కామ్ 7,500 కోట్ల స్కామ్ జరిగింది నీ పాలనలో. శ్రీనివాస్ యాదవ్ పశువర్ధన శాఖ మంత్రి ఉన్నటువంటి శాఖలో 7,500 కోట్ల అవినీతి జరిగింది. అవినీతి మొత్తం బయటకు తీస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ మాట్లాడినానంటే బీసీల గురించి మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీ గారిది, రేవంత్ రెడ్డి గారిది, మహేష్ కుమార్ గౌడ్ గారిది. మేము ఎప్పుడైతే మా నాయకుడు మీరు చూడండి ఎన్ని ఇబ్బందులైనా మా కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇబ్బంది అని కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా అధికారం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో నష్టం జరుగుతుందని తెలిసి కూడా మేము మాట ఇచ్చినాం. ఎస్, మాట ప్రకారం మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పినాం, తెలంగాణ ఇచ్చినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండుంటే అసలు తెలంగాణనే వచ్చేది కాదంటారు. ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఒక మాట నిర్ణయం తీసుకున్న తర్వాత, జాతీయ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేరు, ఇంకెవరు ఏం చేయలేరు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ భ్రమ, మనం ఏం చేయలేం దానికి. అది అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. దాని గురించి పెద్దగా జరిగిపోయిన సంఘటన రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళ ఉన్నారు, మన మనం ఉన్నాం. అంటే రాజకీయాలలో ఎప్పుడైనా కానీ ఇప్పుడు మేము ఉన్నామండి. మేము ఒక విద్యార్థి యువజన రాజకీయాలకి వచ్చిన వాళ్ళం. మేమేమనుకుంటామని అంటే పాలకులు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటున్నారు, పేద ప్రజల కోసం ఏం చేస్తున్నారు, పరిపాలించే నాయకుడు బాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆ నాయకుల అనుభవం మాలంటలోకి రావాలా. అంటే మేము కూడా ఏదో అనుకుంటాం, మరి ఇది కావాలా, మాకు ఒక అంబిషన్స్ ఉంటాయి, ఏదో ఒకటి కావాలా, రాజకీయాల్లో సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఏదైతే బాగుంటుందో అనుకుంటే ప్రజలకు ఇంత మంచి చేయాలనుకున్నప్పుడు పాలకుడు చేసే విధానం మాకు అనుభవం కావాలి, మాకు స్ఫూర్తి కావాలి, ఒక ఆలోచన, ఆచరణ, ఆశయ సాధన. ఈ 3 అనేది నాయకుడి దగ్గర ఉన్నప్పుడే మాలంటలము రాజకీయ సక్సెస్ అవుతాం. ఆ ఉన్నటువంటి నాయకుడు నేను చూస్తున్నటువంటి దాంట్లో మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం చూడండి 18 గంటలు కష్టపడుతున్నాడు ఆయన. మేము చూస్తున్నాం, కష్టపడుతున్నాడు. వినండి, ఆయనకి ఏదో
తాగుడు తినుడు ఇంకో దొరగారి కుటుంబాల్లోనో వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క మా నాయకుడికి అలాంటి భగవంతుడు, ఎందుకంటే ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని కాబట్టి, ఆ నాయకత్వం కింద నేను పోయినటువంటి వ్యక్తిని కాబట్టి, ఆ నాయకుడు తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను చెప్పగలుగుతా. ఆయనకు ఎలాంటి తాగడాలో తీయాలా చేయాలా రాత్రిపూట అక్కడ అలాంటి ఆలోచన లేదు. ఎప్పుడు కూడా నిరంతరం మనం ఒక వ్యవస్థలకు వచ్చినప్పుడు విలువలతో నడిపియాలి మన పాలన అనేది అనుకున్నటువంటి ఆలోచన. ఆ ఆలోచనతోటే ఆచరణగా ఈరోజు 18 నెలల మాసాల్లో ఈరోజు ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మన ప్రజలు తీసుకుపోతున్నాం. సంక్షేమ పథకాలు తీసుకుపోతున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కానీ, ఈ కార్ రేసింగ్లో కానీ, ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఎందుకు నిర్ణయం తొందరగా తీసుకోలేకపోతున్నారు? వారిని ఎందుకు శిక్షించట్లేదు? ఒకటి కాళేశ్వరం అనేది కుప్పగూలిపోయింది అనేది తెలిసిన విషయం. అది రుజువైంది. 1960 నుంచి తీసుకుంటే అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రధాని ఉన్నప్పుడు కట్టినటువంటి డ్యాములు తీసుకుంటే నాగన్ సార్ తీసుకున్నా, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ తీసుకున్నా, మీకు ఏ శ్రీశైలం ప్రాజెక్ట్ చేసుకున్నా మరి ఎక్కడన్నా కూలేవే, దాని మీద ఎప్పుడు కూడా ఆరోపణలు లేవు. ఇక్కడ ఒక్క పిల్లరే కదా పోయింది, మీకు ప్రాబ్లం ఏంటని అడుగుతున్నారు మరి వాళ్ళు. ఇక ఒక్క పిల్లరాంజే కూలమైందంటే కదా అంటున్నారు కదా. ఏమది ఇంటి గోడనా అది? అంటే ఇంటి గోడనా కూలిపేసేది, కొట్టేసి సిమెంట్ వేసి ప్లాస్టర్ చేయడానికి? అంటే వాళ్ళకి ఏమైపోయింది అంటే గోడ కూలిందా, డ్యామ్ కూలిందా, వ్యవస్థ నాశనం అయితే మాకు అవసరం లేదు, మా పొట్ట నిండిందా, మా ఇంట్లోకి రావాలా, మేము గట్టిగా ఉండాలనే దాంట్లో చేసిండ్రు. అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎంతవరకు నమ్ముతుంది? లేదు, పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని తెలిసిపోయింది. వాళ్ళు కూడా విచారణకు హాజరవుతున్నారు. కార్ రేస్లో కూడా చిన్నదొర గారు గౌరవనీయులు కేటీఆర్ కూడా విచారణకు హాజరవుతున్నాడు. 55 కోట్లు అప్పనంగా ఇతర దేశాలకు పంపించిండు. ఎవరు అధిక పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేదు, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు, ఏ అనుమతి లేకుండా సార్ పంపించిండు. దాని మీద కూడా కేంద్ర పర్మిషన్ తీసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సిబిఐకి వివరించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో విచారణకు హాజరవుతున్నాడు. తర్వాత విచారణలో పూర్తి నివేదిక వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు కంపల్సరీ. ఈ లోపు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందని చెప్పేసి జనాలు ఎందుకు అంచనా అండి? ఎందుకు అంచనా? జనాలకు మీకు ఇంత చెప్పాను, 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు ఒక్క డిఎస్ చేయలేదండి, టీచర్ ఉద్యోగం చేయలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ పెట్టి 80 రోజుల్లో 60 రోజుల్లో 8,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 8,000 ఉద్యోగాలకు భర్తీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రభుత్వ శాఖలో ఈ దాదాపు 55,000 ఉద్యోగాలు, వాళ్ళు ఏమంటారంటే మేము నోటిఫికేషన్ ఇచ్చినాము అన్నీ చేసినాం అన్నారు. నాయన మీరు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ భర్తీ చేయాలి 10 ఏళ్ళల్లో. మీరు కేవలం ఎంసెట్ పేపర్ తీసుకున్న 4 సార్లు లీక్ అయిపోయింది. గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ తీసుకుంటే బస్తాలు దొరికిన జిరాక్స్ కాపీలు, దాని మీద ఎవడు చేసిండు అనేది మీ అందరికి తెలుసు. ఆ ఉసురుదలిగి మీ ప్రభుత్వం బొందలగడగలిసింది. అది జరగద్దని నిష్పక్షితంగా పకడ్బందీగా ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 తీసుకుని ఇప్పటికీ దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి ఇది తీసుకోవాలి అది చేసుకోవాలని మన ప్రభుత్వానికి ఉండదండి, మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా చూడండి, పొద్దున మీరు 8 గంటల నుంచి పరిపాలన మీద ఏం చేయాలి, ప్రజలకి ఏం కావాలి, ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అందరి తప్పదతో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఈ ప్రధానంగా తీసుకోండి, పేదోడికి ఇంకోటి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన టీఆర్ఎస్ పరిపాలనలో ఏనాడైనా కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారండి? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు, గోడలు ఊలిపోతున్నాయి, గుహలుగా ఏర్పడ్డాయి, గృహప్రవేశాలకే గోడలు ఊడిపోయినాయి, అయ్యలే దిక్కు దివ్వలేని పేదోడి పరిస్థితి అయిపోయింది. అవునా కదా? ఈ రోజు మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎన్ని లక్షల వరకు ఇల్లులు శాంక్షన్ చేశారు? మేము నియోజకవర్గానికి 3,500 చొప్పున మేము ఇల్లు ఇస్తున్నాము. ఇప్పటికీ మొదలైనవి. దాని ఒక నియమ నిబంధనల ప్రకారము 100 గజాలు ఉన్నటువంటి వాళ్ళకు ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఒక అనుమతి ఇచ్చినాం. దానికి అనుకూలంగానే ప్రభుత్వంకి ఇచ్చినటువంటి అనుకూలంగానే ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారండి. మీరు ఫ్రీ కరెంట్ తీసుకోండి, ఉచిత బస్సు తీసుకోండి, రేషన్ బియ్యం తీసుకోండి, 40% మీకు కాస్మెటిక్ ఛార్జీలు. విద్యార్థులు మీరు మహాత్మా జ్యోతిబాపు స్కూల్కి వెళ్ళండి, మెనూ చూడండి, టయానికి టైం ఫ్రూట్స్ వస్తున్నాయి, టైమ్స్ ఎగ్స్ వస్తున్నాయి. మీరు వారానికి 2 సార్లు వారానికి ఒకసారి మటన్ వస్తుంది, చికెన్ వస్తుంది.
ఎక్కడ ఎక్కడ చేశారండి ప్రభుత్వం? ఓన్లీ 16,000 మిగులు బడ్జెట్ తోటి వినండి, 16,000 మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల చేతులు పెడితే 7,50,000 కోట్లు అప్పు చేసి పెట్టిరండి. ఒక ఉద్యోగం లేదు, ప్రాజెక్ట్ లేదు, మన్ను లేదు, దుబ్బ లేదండి. ప్రాజెక్ట్ ఎందుకు లేదండి? అంత పెద్ద కాళేశ్వరం మళ్ళా గాడికి వచ్చింది గోడలు ఊళ్ళే నువ్వు అంటారు, కాలి ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారండి బాబు? అంటుంది అదే కదా, మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పథకాలన్నీ చేసుకుంటే వాళ్ళు ఇన్ని చేసినామని చెప్పుంటే వాళ్ళు ఒకటే చేశారు. ఏం చేశారంటే గొర్రెలు బర్రెలు దుడ్డలు ఇచ్చారు. సామాజిక వర్గాలకు గొర్రెలు బర్రెలు దుడ్డలు ఇచ్చింది, అది అభివృద్ధి అనుకుంటే వాళ్ళ కర్మ, వాళ్ళ భ్రమ అది. అందుకోసమే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి బండబెట్టి బొందలగడ్డ వేసేసి పాదల్లోకి దొక్కేసినాం. ఈరోజు ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం. మీరు ఇంకోటి చూడండి, కనీసం సెక్రటరియట్ కట్టారు. సెక్రటరియట్లకు ఏనాడైనా ఒక సామాన్యుడు పోయే పరిస్థితి ఉండేనా? లేదు. ప్రతిపక్ష నాయకుడు పోయే పరిస్థితి ఉండేనా? మా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది సెక్రటరీ పోతుంటే రానియలేరు. మా ప్రతిపక్ష నాయకు మా గిరిజన బిడ్డ మా అక్క సీతక్క గారు ములుగు శాసనసభలో ఉన్నది. మేము అరే సెక్రటరియట్ అయ్యా, బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పేరు పెట్టుకున్నామయ్యా, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మాకు హక్కులో భాగంగా మేము అత్తమంటే రానియలేరు. అంతేందుకు పాపం అప్పుడున్నట్టు హోమ్ మినిస్టర్ మహమూదాన్ని కూడా రానియలేదండి. వాళ్ళు పాలకులు, వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ కుటుంబం కేవలం వాళ్ళ కోసం గడి కట్టుకున్నారు. ఆ గడిని బదులు కొట్టాము, ఆ బడిని బదులు కొట్టాము. గడియసేపు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకోటి కనీసం వాళ్ళ మొత్తం దొరలు ఉండేది ఏది ప్రగతి భవన్లో. ఈరోజు మా దళిత జాతి బిడ్డ అయినటువంటి బట్టికర్ వర్గ ఉన్నారు, మా గిరిజన బిడ్డ అయినటువంటి మా అక్క మా సీతక్క ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డికి ఆలోచన. నువ్వు దొరల గడిలోకి ఎవరు రానియలేవు, ఇగో మా దళిత జాతి బిడ్డలు వచ్చిండ్రు, నీకున్నటువంటి ఇంచలే నేను పెట్టినా అనేది చూపించినటువంటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పేదల పక్షపాతి, మీరు గుర్తుంచుకోండి, పేదల పక్షపాతి. ఆయనను ఇంకో కోణంలో చూస్తే వాళ్ళ కర్మ, వాళ్ళ ఆలోచన అంటే పచ్చకామలేడు లోకం అంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళు ఇంకో కోణం లేదు, రెడ్డి కదా రెడ్లగా చేస్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన సామాజిక రెడ్డి అయినప్పటికీ కానీ పేదోడు గురించి ఆలోచిస్తే మనస్తత్వం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు పేదవాడి గురించి ఆలోచిస్తారని. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు యాదవులకు అన్యాయం జరిగిందని చెప్పి మొన్న రీసెంట్గా గాంధీ భవన్లో మేకలతో ధర్నా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఎలా అంటారు? సరే, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు అనడం నిజమేనా? ఇంత తీసుకుంటున్నా కూడా పీసీసీ దాంట్లో కానీ ఇంకా ప్రభుత్వ నిర్ణయాలలో కానీ అసలు కార్పొరేషన్ చైర్మన్లో కానీ ఒక అవకాశం కూడా కలిగించలేదని చెప్పేసి మరి మీ యాదవులు గొల్ల కుర్మ వాళ్ళంతా కూడా మొన్న ధర్నా చేయడాన్ని మీరు మరి ఎలా చూస్తారు దాన్ని? అంటే ముఖ్యమంత్రి గారికి అంటే యాదవులకు కొంత కార్పొరేషన్లు కావచ్చు కమిషన్లు కొంత అన్యాయం జరిగిందని మాత్రం వాస్తవము. దీని మీద మేము ముఖ్యమంత్రి గారికి మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అరే ఇది మనం ఎక్కడో ఇబ్బంది అవుతున్నట్టు కరెక్ట్ కాదు అని చెప్పేసి రెక్టిఫై చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే గాంధీ భవన్లో జరిగిన పరిణామాలు కొంత ఇబ్బందికరమైంది, మేము కూడా తప్పుపట్టాం. అంటే సరే వివరణ యాదవ్గా మీరు ఎలా చూస్తారు దాన్ని? అదే చెప్తున్నా కదా, అంటే యాదవులకు అన్యాయం జరిగిందనేది కొన్ని సందర్భాల్లో మరి ఎక్కడ జరిగిందనేది పొరపాటు ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాల్సిందే. దాని పూర్తి స్థాయి నివేదిక మాత్రం ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది. ముఖ్యమంత్రి గారు కూడా బాధపడ్డారు. అది కరెక్ట్ కాదు, అది ఎక్కడ జరుగుతుంది, ఇది ఎక్కడో మరి కమ్యూనికేషన్ గ్యాపా, మరి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ తెలంగాణలో బీసీ జనాభాలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గం దాదాపు 28 లక్షలు, అంటే గొల్ల కుర్మలు కలిపితే 28 లక్షల జనాభా. అంటే మనం పీసీ ఇది కులగణన సర్వే చేసినప్పుడు అంటే జెన్యూన్ గానే వచ్చి వాళ్ళు ధర్నా చేయడం జరిగిందా, లేదంటే ఎవరైనా వెనకాల ఉండి? లేదు, ఎవరు వెనకాల ఎవరు లేరండి. లేరు. సంఘం ఏం చేసిందంటే ఇప్పుడు ఏమైందంటే సామాజిక వర్గాలకు ఒక్కో సంఘం ఉంది. అరే మా సంఘానికి అన్యాయం జరుగుతుందని ఇంతకుముందు మా మాదిగ సోదరులు అన్యాయం జరిగింది, మాకు మంత్రివర్గంలో స్థానం కావాలని చెప్పేసి మన మాదిగ జాతి బిడ్డలు, మా ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇది కరెక్ట్ కాదు కదా, మరి దళిత జాతులకు కూడా న్యాయం జరగాల, మాదిగలకు కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి మాదిగ జాతి బిడ్డ అయినటువంటి మన లక్ష్మణన్న గారికి, అంటే ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణన్న గారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే అభిప్రాయం చెప్పొచ్చు, అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు, కానీ నిరసన అనేది ఆ రకంగా చెప్తే ఇబ్బంది అవుతుంది. ఈరోజు మీరు వచ్చి చెప్పి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాకు చెప్పొచ్చు, కానీ నిరసన చెప్పొద్దని చెప్పేసి కూడా
వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా కొంత బాధపడ్డారు. దాంట్లో ఎవరి పాత్ర ఎవరు లేదండి. సంఘం ఏం చేసినారే మీరు ఇంతమంది ఉన్నా కానీ కూడా ఎండ్లో కూడా మీకు న్యాయం జరుగుతలేదు, మరి ఏం చేస్తున్నారు, ఇదేం పద్ధతి అని చెప్పి సంఘమే నిర్ణయం తీసుకున్నారు తప్ప ఎవరి పాత్ర లేదు. దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా మొన్న పిఎస్సి మీటింగ్లో కొంత ఆలోచన చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది మనం ఖచ్చితంగా సముచితం చేద్దాం, వాళ్ళని కూడా మనం ఎందుకు జరిగిందని సమస్యను పరిష్కరించే ఆలోచనలో ఉన్నారా? ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు అట్లేం లేదు, ఆయన మాకు ముఖ్యమంత్రి గారి గురించి మాకు తెలుసు, మా గురించి ఆలోచించే నాయకుడు, పేదోడు బాగుండాలా, అన్ని వర్గాలు బాగుండాలా, ఇప్పుడు ఈ వర్గం బాగుండాలా ఆ వర్గం బాగాలేకుంటే ఆయనకి పెద్ద వజ్రవడ్డు రచ్చేది లేదు, లంక బిందెలు పెట్టేది లేదు కదా ముఖ్యమంత్రి గారికి. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఎందుకంటే సిస్టంలో ఇప్పుడు చూడండి, మీకు ఒకటే ఉదాహరణ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా ఈరోజు 42% కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు, దానికి అనుకూలంగా చేద్దామంటున్నాడు. లేదు అన్యాయం జరిగింది వాస్తవం, బీసీలను కూడా చట్టసభలో పెట్టాలి, మనం స్థానిక సంస్థలు వాళ్ళకు కూడా పాత్ర ఉండాలన్న దాని మీద ఆయన తీసుకునే గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు. ఇప్పుడు అంటే బీసీలలో అంటే బీసీ వర్గాలల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అందుకోసం నేను ఒకటే మాట అంట, బడుగులకు బలైన వర్గాలకు దేవుడు రాహుల్ గాంధీ గారు అయితే మా ధైర్యం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చూడండి, నేను ఒకటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అడుగుతున్నా, బీజేపీలో అడుగుతున్నాను. మేము ఒక బీసీ నాయకుడు అటువంటి బీసీ సామాజిక వర్గం చెందిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ అధ్యక్షుడు చేసిన పార్టీ అధ్యక్షుడు. బీజేపీ ఎందుకు చేయలేదండి? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎవరు బీజేపీ అధ్యక్షుడు చేయరా నాయన అంటే నువ్వు ముఖ్యమంత్రిని చేస్తా అంటే ముఖ్యమంత్రి అనేది తర్వాత, అది నువ్వు ఇప్పుడు పార్టీ మేము ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది కదా. ఇప్పుడు వినండి, ముఖ్యమంత్రి అనేది నోటి మాట చెప్పచ్చండి, నీ ఆచరణ ఏర్పడిపోతుంది కదా. పార్టీ అధ్యక్షుడు చేస్తేనే కదా నువ్వు అభిప్రాయం అనేది తెలిసిపోతుంది. పార్టీ వ్యవహారాలు చూసే వ్యక్తి, పార్టీ సిస్టాన్ని తెలిసిన వ్యక్తి అధ్యక్షుడు ఉంటేనే కదా తెలిసేది. నువ్వు ముఖ్యమంత్రి అనేది అది ఎలక్షన్ తర్వాత అది అవుతారా సస్తారా, మిమ్మల్ని గెలిపియారా అనేది ప్రజలు చూసుకుంటారు. నువ్వు కాందాని కోసం నువ్వు ముఖ్యమంత్రిని ఎట్లా ప్రకటిస్తావు? నమ్మే పరిస్థితులు మేము ఎట్లున్నాము. టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మేడం, వాళ్ళు బీసీ వ్యతిరేకులు. బీసీల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఉంటారు, అక్కడ రామచంద్రరావు ఉంటారు, కేంద్రంలో నడ్డా ఉంటాడు, ఇక్కడ ఈనో బ్రాహ్మణ్ సార్ ఉన్నాడు. అంటే వ్యక్తికి ఇక్కడ ఆ సామాజిక వర్గానికి మేము వ్యతిరేకం కాదు, మా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, మేము కూడా వ్యతిరేకం కాదు. కానీ మీరు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మా వర్గాలకు ఎందుకు రాజకీయంగా మీరు ఉన్నత పదవులు ఇస్తలేరు, అధ్యక్ష పదవులు ఇస్తలేరు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేరు మీరు టీఆర్ఎస్ పార్టీ, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు బీజేపీ పార్టీ. మీకు అంటే ఓట్లు మాకు కావాలా, సీట్లు మీకు కావాలా అంటే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది మేడం, ఓట్లు మావే సీట్లు మావే. మీరు చూడండి, ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 5 దళిత జాతి బిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చినట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ. 3 రెడ్లకు మంత్రి పదవి ఇచ్చాం, ఒక వెల్మకి ఇచ్చాం, ఒక బ్రాహ్మణ్కి ఇచ్చాం. అంటే సామాజిక సమతుల్యం చేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ దేశంలో ఉన్నది అంటే మేడం అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వేదిక మాలాంటి వాళ్లకు, రాజకీయంగా ఉండాలనుకున్న వాళ్ళకు, రాజకీయాలకు వెళ్ళాలి, ప్రజలకు కానీ మనం ఒక మంచి పాలన అందించాలి, మంచి నాయకుడు ఎదగాలనుకున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఇది కాంగ్రెస్ పార్టీ. దేశం లెక్కలేదు, మీరు గుర్తుంచుకోండి, ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ మినహా ఏ పార్టీ లేదనేది స్పష్టం. అది మీరు విద్యార్థుల పట్ల తీసుకోండి, రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పిండ్రు, ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, పైన ఉన్న 10 మందే ఆ వర్గాలకు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, 90% మంది వాళ్ళకు అందుతలేవు, ఇది అన్యాయం జరుగుతుంది అనేది ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి రాహుల్ గాంధీ గారు బీసీల గురించి మాట్లాడినప్పుడు మా దేవుడు అవితడా కాదా చెప్పండి. మీరు కర్ణాటక చూసుకోండి, సిద్ధరామయ్య గారు, కర్ణాటక చూసుకోండి, సిద్ధరామయ్య గారు ఓబీసీ కుర్వా ముఖ్యమంత్రి అండి. అంటే బీసీలను ముఖ్యమంత్రి కానీ దళితులను మంత్రి పదవులు చేసేది కాంగ్రెస్ పార్టీ, పేదోడి గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. మా రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సముచితంగా జరగాల, ప్రజాపాలన జరగాలనేది చెప్తున్నటువంటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఇందాక చెప్పాను మీకు, సచివాలయంలోకి వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కడు పోలేదు, ఈరోజు ప్రజలు వస్తున్నారు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, సామాన్య కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, మంత్రుల దగ్గరకు పోతున్నారు, కలుస్తున్నారు. ఏనాడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యేని కలిశాడండి? అసలు అలా కలవకపోవడం వల్లే కదా ఈరోజు ఆ ఫలితాన్ని అనుభవం కాదు. ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు
10 గంటలకు పోయినామంటే ఒక శాసనసభ్యుడు ఏమైనా అత్యవసరం ఉన్నది అనుకుంటే పిలిపించుకుంటాడు, కూర్చొని పెట్టుకుంటాడు, ఛాయ్ తాపిస్తాడు, అవసరమైతే ముందు బ్రేక్ఫాస్ట్ చేయించి పంపిస్తాడు. ఆయన కూడా గొప్పతనం అది. అంటే నాయకుడికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు అధికారం అనేది ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం ఇచ్చినటువంటి ఏదైతే ఆలోచన ఉందో, మనం చేసినటువంటి వ్యవహారం ఉందో, అది చిరకాలం మిగిలిపోతుంది. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నా, మా రేవంత్ రెడ్డి గారు ఏదైనా కానీ పేదల కోసం ఆలోచించినటువంటి నాయకులు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీనే పేదల గురించి ఆలోచించే పార్టీ. సంక్షేమ పథకాలు అందాలన్నా కాంగ్రెస్ పార్టీ వల్లే ఒకప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఈరోజు తెలంగాణ ఇవ్వడం వల్ల నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. పాపం సోనియా గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారు ఆ ప్రాంతం పోయింది. ఈరోజు వాళ్ళకు మేము వ్యతిరేకులమైనాం. మేము తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మాకు మొట్టమొదటి 2014లో రాష్ట్రం ఏర్పాటు చేస్తే కనీసం 10 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ప్రజలు ఆ కేసీఆర్ కుటుంబానికి ఇచ్చారు. బాధపడిన పార్టీ నష్టపోయింది, మేము నష్టపోయినాం, మా పార్టీ కేంద్ర నాయకత్వం నష్టపోయింది. వాళ్ళకేమో ఉంటుంది అంటే ఓన్లీ ఎలక్షన్స్లో గెలవడానికి అని చెప్పేసి పార్టీ ఈ తెలంగాణ ఇవ్వడం జరిగిందా? లేదండి. ఉద్యమానం మనము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినట్టు అన్యాయం, నీళ్ళు నియామకాలు, నిధులు కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా పూర్తి అన్యాయం జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 16 జీవో తీసుకొచ్చారండి. 16 జీవో ప్రకారము తెలంగాణ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సముచితమైనటువంటి న్యాయం జరగాల, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలనే దాని మీద 16 జీవో తీసుకొస్తే దానికి కూడా తుంగలో దొక్కినారు పాలకులు, ఆంధ్ర పాలకులు. వాళ్ళు తొక్కడం వల్లనే తీవ్రమైనటువంటి నీళ్ళ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. కాబట్టి పుట్టినటువంటి గలము, వేడిమి, నిప్పు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం. ఓకే, మొత్తానికి కాంగ్రెస్ వల్ల ఇదంతా జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించినా కానీ పాలన అనేది ఏం లేదు అని చెప్పేసి మీరే చెప్పండి. చెప్తున్నారా? మేము ప్రజల పక్షంలో ఉంటాం కాబట్టి మేము పార్టీల పక్షం కాదు. మా మీడియా అనేది ఎప్పుడైనా ప్రజల పక్షమే. ప్రజలు ఏది కోరుకుంటే మేము అది మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము ముందుంటాం కాబట్టి. అంతే కదా. కనీసం 10 ఏళ్ల కాలంలో ప్రజలు నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వలేదండి కేసీఆర్ గారు. ధర్నా చౌకలు కూడా ఎత్తేసారండి. నేను ఏమంటున్నా అంటే, విద్యార్థులు 4 సార్లు ఎంసెట్ లీక్ అయింది, గ్రూప్ 1 లీక్ అయిపోయి పార్టీని గెలిపించి పార్టీకి సపోర్ట్ చేసిన ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ వెళ్ళి వాళ్ళ ముందల నించొని మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి కేసీఆర్ గారు. ప్రజల వద్దకు వస్తారని ఎలా అనుకుంటున్నారు? ప్రజల వద్దకు పాలన అనేది అది ఈ 10 ఏళ్ళ కేసీఆర్ పాలన చూసే కదా రేవంత్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన అని చెప్పి పెట్టింది. లేదు, ఆయన అస్తడారా కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆయన పరిపాలన చూసాకే కదా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే, ఆయన ఎప్పుడు రాకుండా ఆ గడిలోనే ఉండి ఆ గడిలోనే రేవంత్ రెడ్డి గారు ఆలోచన అనేది ప్రజల పైసలు జరగాలనేది ఆయన ఆలోచన ఉంటే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం అది. ఓయమ్మ వీళ్ళు మళ్ళొస్తే మాత్రం భూములు కనబడాయి, ఉద్యోగాలు రావు, మాట్లాడితే కూడా వీళ్ళు అరాచకం సృష్టిస్తారు, ఇలాంటి పాలన అంతం కావాలన్నది. దీన్ని అంతం కావాలనుకున్నప్పుడు కేసీఆర్కి సమవుజ్జి ఎవరు అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. నేనేమంటే ఇంతకుముందు మీరు గుర్తుంచుకోండి మేడం, రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఒకటే, ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. నువ్వు పాలించినో నేను ప్రశ్నించేవాడినే ప్రజలు ఎన్నుకున్నారు. ఆయననే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఓకే అండి, మొత్తానికి చాలా వేడిగా ఈ చర్చ ఈ రోజుతో మనం ముగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు. చాలా గొప్ప విషయాలు మీరు మా స్టూడియోలో వీటీవీ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. తెలంగాణ మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా నమస్కారం. వీటీవీ ఛానల్కి, నెట్వర్క్ని ఆశీర్వదించండి, ఆదరించండి. వీటీవీలో వచ్చినటువంటి మంచి కార్యక్రమాలు కానీ, రాజకీయంగా ఉన్నటువంటి నాయకుల
ఇంటర్వ్యూస్ పాలకపక్షం ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రత్యారోపణలు కూడా వీక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.